సంతోషంగా అనిపించింది. कल्याणोत्सवकर्मणि एवं भगवन्तं विज्ञाप्य ओम नमस्तदसे नमस्तदसस्पतये नमस्तकीनां पुरोगानां चक्षुषे नमो दिवे नमः पृथिव्यै सप्रदसभां मे गोपाय ये च सभ्यास्तभासदः आमिन्द्रियावतकुरु विश्वक्सेनं तमाश्रये हरिः ओं कथय श्री गोविंद 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 अस्य श्री भगवतः जनकृतौ कार्तिकमासे कृष्णपक्षे द्वितीयायां शुभतिथौ वासरः भानुवासरः लौहितनक्षत्रयुक्तायां श्रीविष्णुयोगश्रीविष्णुकरणशुभनक्षत्रशुभयोगशुभकरण एवं अस्याम् ऊर्ध्वपुण्ड्रं समर्पयामि ओं सदाशिवयामि गन्धां धारयामि ओं अर्चतप्रार्थनं हवीमहे
శ్రీవారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమై స్వామివారికి ముందుగా విజ్ఞప్తి చేయడం జరిగింది. నమస్తే వెంకటేశాయ వాసుదేవాయ విష్ణవే పద్మావతి సమేతాయ శేషాద్రి నిలయాయ చ ఉద్వాహోత్సవ సేవాఖ్యం శ్రీభూభ్యాం సహకేశవ. శ్రీదేవితో సహితంగా భూదేవితో సహితంగా కళ్యాణ మహోత్సవాన్ని లోకక్షేమార్థం మేము జరపడానికి సంకల్పించాము. మీరు అంగీకరించి కళ్యాణోత్సవ సేవను మాకు అనుగ్రహించమని ముందుగా వారిని ప్రార్థించి తదనంతరం సభ యొక్క అనుమతి తీసుకొని విష్ణు సేనాధిపతి అయినటువంటి విశ్వక్సేనమూర్తిని అర్చించడం జరిగింది. విశ్వక్సేనుని యొక్క అనుగ్రహం తీసుకుని భగవద్ వాసుదేవ పుణ్యాహ ఆచరణని అనుష్ఠించి ఆ పుణ్యాహ జలంతో కళ్యాణ ద్రవ్యములన్నింటినీ పవిత్రీకృతం చేసి లోకంలో సమస్త మంగళాలు ఏర్పడాలి అని నవధాన్యములను పాలికల యందు ఉంచి అంకురార్పణ కృత్యాన్ని చేయడం జరిగింది. తదనంతరం కళ్యాణోత్సవ దీక్షలో భాగంగా లోకక్షేమార్థమై స్వామివారు రక్షాబంధనాన్ని స్వామివారికి జరిపి అమ్మవార్లకు ఉభయ దేవేర్లకు రక్షాసూత్రాన్ని బంధించడం జరిగింది. తదనంతరం స్వామివారిని సమస్త యజ్ఞములు తమరు యజ్ఞకర్తగా యజ్ఞభోక్తగా ఉండమని ప్రార్థించి నూతన యజ్ఞోపీతాన్ని ధరింపచేయడం జరిగింది. ఇంతవరకు ఇదంతా కళ్యాణ మహోత్సవానికి పూర్వాంగం. కళ్యాణ మహోత్సవం ఇప్పుడు ప్రధానంగా ప్రారంభమవుతుంది. మీ అందరి చేత సంకల్పం చేయించి ఎవరెవరైతే కళ్యాణ మహోత్సవ కైంకర్యంలో దంపతులు పాల్గొంటూ ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు సంకల్పం చేయించడం జరుగుతుంది. మీరందరూ మీ గోత్రములు, మీ నక్షత్రములు, మీ కుటుంబ సభ్యులందరి పేర్లు ఉచ్చరించి స్వామివారికి మీ యొక్క మనోభీష్టాన్ని మనస్సంకల్పాన్ని నివేదించి, స్వామి మా సకుటుంబముగా మమ్మల్ని క్షేమంగా ఉంచు, నీ యొక్క కైంకర్యం మరల పునః మాకు ఆ భాగ్యం కలిగించేటువంటి విధంగా మాకు అనుగ్రహాన్ని కలిగించు. ఈ దేశంలో ఉన్నటువంటి ఈ నగరంలో ఉన్నటువంటి సమస్త భారతీయులు సంతోషములతో సౌఖ్యములతో మంగళకరంగా ఉండేట్టుగా ప్రార్థిస్తూ ఇప్పుడు సంకల్పం చేయబోతున్నాము. ఇక ఆ సంకల్పాన్ని మనం ఒకసారి చేద్దాం. శ్రీ విష్ణోః ఆత్మయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతం పద్మావతీ నాయికా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ
क्रोधिनाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तिकमासे कृष्णपक्षे द्वितीयायां शुभग्भौ भानुवासर रोहिणी नक्षत्र युक्तायां विष्णु नक्षत्र विष्णुयोग विष्णुकर्ण एवं गुण पत्यकं स्वयमस्तु देवाः ते कन्यादातारं गत्वा ब्रुवते अनन्तवेदशाखाध्यायने భూదేవిని వివాహమాడడానికి అంగీకరించి వశిష్ఠాది మహర్షులను కన్యాదాతల యొక్క అంగీకారాన్ని తెలుసుకొని రమ్మని పంపుతారు. వశిష్ఠ, నారద, సనత్కుమార, విశ్వామిత్రులు నలుగురు ఆ సముద్ర మహారాజు గృహానికి వెళ్ళి లోకక్షేమ కన్యాదానం చేయవలసింది అని ప్రార్థిస్తారు. అప్పుడు ఆ సముద్ర మహారాజు అంటాడు, ఏమని అంటాడు? మత్స్యావతారే దుర్గంధం కమఠ అంగహీనకం వరాహం బభృకేశం చ నృసింహం ఘోరరూపకం వామనం కుబ్జరూపాఢ్యం భార్గవం మాతృహంతకం ఇత్యాదిగుణో విష్ణు. అంటే రూపము, లావణ్యము, విద్య, సౌందర్యం అన్నీ ఉండాలి కదా. ఈ మత్స్యాకృతి ధరించినటువంటి వాడు ఎటువంటి వాడు? దుర్గంధమైనటువంటి మత్స్యావతారం. పోనీ పూర్ణభూసుర రక్షితం ఇత్యాది సద్గుణో విష్ణు పూజం లక్ష్మీం ప్రదాపయేత్. ఆయన ధరించినటువంటి అవతారాలన్నీ లోకక్షేమార్థమే కాబట్టి లోకక్షేమార్థంగా ధరించినటువంటి అవతారములను అపార్థం చేసుకోవద్దు. నీవు ఆయనకి కన్యాదానం చేయమని చెబుతారు. వెంటనే సముద్ర మహారాజు దాస్యామి 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 అని 3 మార్లు తన సమ్మతిని తెలియజేస్తారు. ఇక్కడికి వచ్చి వశిష్ఠాది మహర్షులు పరమాత్మ వద్ద విన్నవిస్తారు. దాస్యామి అని అంగీకరించారు అని సమ్మతిని తెలియజేశారు అని స్థితి చేశారు. ఆ సమయంలో స్వామివారి గోత్రం ఏమిటి? భారద్వాజ గోత్రం. అమ్మవారి గోత్రం ఏమిటి? శ్రీదేవి వారిది భార్గవ గోత్రం. భూదేవి గోత్రం ఏమిటి? కశ్యప గోత్రం. ఈ విధంగా వారి గోత్ర ప్రవరాలను కూడా స్వామివారికి ఉభయులకు పరిచయం చేసి కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఆ కళ్యాణ మహోత్సవం వెంటనే సముద్ర మహారాజు ఏర్పాట్లు చేసేశారు. సుముహూర్తం నిర్ణయించబడింది. ఆ కళ్యాణ మండపం ఎలా ఉంది? విష్ణో కళ్యాణ వైవాహికే మందిర గోపుర వీధీషు వివిధం చిత్రైః విశేషద్రుమైః తోరణధ్వజైశ్చ అలంకారయుక్తా. ఎక్కడ చూసినా తోరణము, రంగురంగుల చిత్రవర్ణములతో పతాకములు, పుష్పమాలలు, ముక్తాహారములు సిద్ధంగా కళ్యాణ మహోత్సవానికి ఈ విధమైనటువంటి వేదిక ఎలా సిద్ధం చేశామో అలాగా సిద్ధం చేస్తున్నారు. స్వామివారు గరుడ వాహనారూఢుడై వచ్చారు. తాను రాజాపత్య, సౌమ్య, ఆత్మీయ, వైశ్వదేవాది వ్రతములన్నింటినీ పరిపూర్తి చేశారు. కళ్యాణ మండపంలో ప్రాంగణంగా విచ్చేసి లోకక్షేమార్థమై లోకమనందు ధర్మస్థాపన కొరకు కళ్యాణ మహోత్సవాన్ని ఉద్వాహాన్ని చేసుకుంటున్నాను అని స్వామివారు సంకల్పించారు. ఇక కన్యాదానానికి పూర్వంగా ఆ సముద్ర మహారాజు కశ్యప ప్రజాపతి Swami mentioned, Swami Narada, who was also part of the Hindu, he got angry because how can you say about Lord Vishnu that he is Krishna distance, that his Varaha is not looking good and his Narasimha is very scared. Om Apakpada Vanejanir Vishantanashajantu me Asmin Kule Pratnaratyaskyatani. Om Sharanam Pavitram Vidadam Puranam
గోవింద గోవింద. తదనంతరం మహాసంకల్పం కన్యాదానం చేయబోతున్నాం. అందరూ కూడా అలా అంజలి బుద్ధులైంది. అధానందవీర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా ప్రియమాణస్య శ్రీమద్వైతనాథార్యం వందే వేదాంతదేశికం లక్ష్మీనాథమారంభానాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే పరపరంపరాం లోలిత్యమంత్యదవదాంపతయుమరత్మజ్ఞామోహతస్తరాణి గణాయమేనే అస్మద్విరోన్భగవతోత్కదైకసింధో నామానుయస్తిరణో శరణం ప్రపద్యే మాతాపితాయుదయస్తనయాపి బోధిత్వన్మద్యదేవయమేన వదంపయానాం ఆద్యస్యన ప్రపదేన కరుణాభిరామం శ్రీమద్వదంగ్రీవణం ప్రణమామి మోర్ధ్నా ఓం కలత్రమహరాత్మయ భక్తనాలక్ష్మీ భక్తిదారయోగివాహాన్ తత్కాంధ్రేణ వరగాలయేశ్వమిష్టాన్ శ్రీమత్పరాంకుశమనిం తదోత్మనిత్యం వీణాదామరేమే నారణం కీర్తింతురయీం వీణాడాంగమణవయం మల్లియడాల్
वर्गाणं वैतपूरमिकं तोरणानककानकण्डे तोडिनान् वराणामयीरं शूलमारुणिरे नारायणपिनाडकिन्नान्यदे पुराणावर्गाणं वैतपूरमिकं तोरणानककानकण्डे तोडिनान् ऋणाहि कृतवतीतवितराधिपत्ये मयस्वधीरन्तिराजानो अस्तु ध्रुवादिशां विष्णुमध्यघोरात्येषानाथः चौर्यामनोता सप्तजन्मादविश्वोतवाजस्कन्धवानावाता अभिनाग्नस्तु विष्णुर्वोधिवोधरणप्रजया अस्येषानाथगतो विष्णुपत्नी सूरिपुडत्तनाद्यार्सम्भावना दक्षिणानां प्रतिग्रहे मनसत्युत्तमाकोचिं भागसत्यमधीमहि अशोनानां प्रोगमनस्य अयस्येतयदात्मनः यदाहमस्या अप्रवद्ये श्रियेमाने यदास्ते त्रिजगुरुपरिप्रिये प्रिया एवं भगच्चतुर्यानि यज्ञस्य काव्यप्रियानि भद्रदेवस्पतावचेर्णायाति निःस्पृशे सोमाय गाधमर्चता भद्रत्यते विरत्यमानप्रत्यक्षे भवन्निसलिलसमरसौष्ठव कुमारदाकृति कुमारतारक समापनोदय धनूनपादक महापदामय विहापनोदित सकल भुवन विदित कुमारधारा विधान तीर्थ शिखरिशेखर महाकल्पसाकी अमरजलकाहली पटहाकली मृगमद्धराजंगदंदेवेडकिगामा श्री श्रीनिवास परमाकर्षण्णः तत्पराते भाग्यलक्ष्मी भरतलकमले
సంతోషంగా అనిపించింది. కారణం మన వాంగ్మయంలో ఈ కలియుగంలో ప్రత్యేకంగా నామ సంకీర్తన ప్రయత్నించి స్వామివారికి ఈ కైంకర్యం ప్రీతి కలిగే ఉంటుంది అని విశ్వసిస్తూ ఇటువంటి కైంకర్యంలో మరిన్ని మీకు ఆ భాగ్యం చేకూరా. यश्चन्द्रमस आयतनं वेद आयतनवान् भवति आपो वै चन्द्रमस आयतनवान् भवति य एवं वेद योगमायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि वा अपामायतनम् आयतनवान् भवति यो नक्षत्रमहेश्वरः జమరించి కోపమే పచరించి కోరికొనజమరించి కోపమే పచరించి సారకొని అంగైతే సాగించవమ్మ కోరికొనజమరించి కోపమే పచరించి సారకొని కలిగింక నలరు కొమ్మ Archana, please remove your car. Shri Mahalakshmiyata Singaralake Marudu Kamuni Kalliyata